ఈ మధ్య నాకు ఓపీలో డెలివరీ అయిన పిల్లలు వచ్చేసి న్యూట్రిషన్ లో ఏం తీసుకోవాలి అని అడుగుతూ ఉంటారు. ఐరన్, కాల్షియం, మేము ఇచ్చే సప్లిమెంట్స్. ఐఎమ్ ఏ గైనకాలజిస్ట్ అండ్ ఐ గివ్ ఆల్ దీస్ సప్లిమెంట్స్. ఏమున్నాయమ్మా, కాల్షియం, ఐరన్ తీసుకో. కానీ మనకు మన సాంప్రదాయక పద్ధతిలో మన ఇంట్లో దొరికే వస్తువులతో ఏమేం తినాలో నేను ఈరోజు చెప్తా. యూజువల్ గా మనకి అన్ని డ్రై ఫ్రూట్స్, వాట్ యు నీడ్, బ్రెస్ట్ మిల్క్ రావాలి, నీ ఆర్గన్స్ అన్ని నార్మల్గా వచ్చేసేయాలి, నీ బోన్స్ స్ట్రాంగ్ కావాలి, నీకు హెల్దీగా ఉండాలి. సో ఫర్ దిస్ యూ నీడ్ సమ్ ప్రోటీన్, సమ్ కాల్షియం అండ్ సమ్ ఐరన్. మా చిన్నప్పుడు నేను తినేది మినపసున్ని ఉండలు అంటారు. ఆ మినపప్పులో ఉన్న ప్రోటీన్ ప్లస్ సమ్ థింగ్స్ విచ్ విల్ గివ్ స్ట్రెంగ్త్ టు బ్యాక్. అనదర్ థింగ్ ఇస్ యూ హ్యావ్ బంకలడ్డు, గోంద్ అంటాం. అవి దొరుకుతాయి మనకు షాప్స్ లో. వాటి ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ తో, షుగర్, కొన్ని జాజికాయ, జాపత్రి అట్లాంటివి దొరుకుతాయి. వాటిని కూడా కలిపి హోమ్ మేడ్ మెడిసినల్ థింగ్స్ విచ్ విల్ మేక్ యువర్ బాడీ స్ట్రాంగ్ అండ్ మిల్క్ సెక్రెషన్ కూడా ఎక్కువ అవుతుంది. తర్వాత రాత్రి పూట ఒక చెంచాడు వామ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే పాపకి డైజెషన్ ఉంటుంది, మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సపోర్టివ్లీ మేము ఇచ్చే ఐరన్, కాల్షియం వేసుకోవచ్చు. మిల్క్ తాగడం, ఏవి అన్ని ఇది పథ్యం అది పథ్యం కాకుండా ఇవన్నీ తీసుకుంటుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు.